మా తమ్ముడికి చేసుకుంటాం, నచ్చకపోతే వాళ్ళకి వెళ్ళిపోతాం మావయ్య. బాబు కంగారు పడకండి అయ్యా. అమ్మాయి ముస్తాబు అయిపోయిందా అని లోన కబురంపారు. ముస్తాబు అయిపోయిందన్నారు. ఆ తండ్రి గారు కూతురు ఎంతో గారంగా పిలుస్తున్నారు. ఎంతో గారంగా పిలుస్తున్నాడు. ఏమట్టిపోతావేట్రా? ఆడపిల్ల పుట్టింటికాడ ఏముంటే అయ్యా పట్టిపోతా అత్తవారింటికి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉందనుకో, రేపు పొద్దున్న ఇక్కడి నుంచి అత్తవారింటి కాడి అమ్మగారింటికి వెళ్తాది. ఆ ఇంటికాడ ఏదైనా నచ్చిన సరుకుంటే అమ్మా నేను అట్టుకు వెళ్ళిపోతాను. నక్కలది అత్తవారింటికే పట్టుకెళ్తాది. వాళ్ళు వద్దంటారు. అప్పుడు ఏ ఆడపిల్ల అయినా అంతే. వాళ్ళిద్దరు చూసి వెనకాల ఒకరు హైదరాబాద్ పట్టుకుపోతున్నారు, ఒకరు అమలాపురం పట్టుకుపోతున్నారు. నాయన అలానంటారు. ఎవరు నానా కాదంటారు. అదే నాయన ఆడపిల్లంటే ఇంటికి ఎలుగు లక్ష్మీదేవి. మగవాళ్ళు ఏమీ లేదు. ఆడపిల్ల నవ్వుతూ ఉంటే వారి ఇల్లు నాయన స్వర్గం కింద ఉంటుంది. అలాగే మరి మంగాదేవిని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారండి. కాదు నాయన, ఎంతో గారంగా పిలుస్తున్నారు. ఎలాగా? అమ్మా మంగరాజు, అమ్మాను రావమ్మ, కొమ్మను రా తల్లి, నాలేత మామిడి జిగరు లేగలగే వెలుగు. అమ్మారు రావమ్మ, కొమ్మరు రావమ్మ, లేత మామిడి జిగురు లేగలగే వెలుగు. మంగరాజు సిగ్గే జోగి తల్లి చిన్నారి మంగయ్య, అమ్మ భయమెంతో తల్లి బంగారు మంగ. సిగ్గే జోగి తల్లి చిన్నారి మంగయ్యో, భయమేందోగే తల్లి బంగారు మంగ. నడకలతోటి అలివేలు మంగమ్మ, ఆ తండ్రి గారుల్లోనే ఆనంగమయ్యి. నడకలతోటి హాలేలు మంగమ్మ, తండ్రి గారుల్లోనే హాలంగామయ్యో. ఆ మంగాదేవి వచ్చి తండ్రి గారు ఊళ్ళో ఆనంగమయ్యింది. 6 రోజు వస్తున్నారు. మంగాదేవి ఎప్పుడు వస్తుంది చూద్దామని అని మంగాదేవి రావడం చూసి మీరు 6 కూడా 6 గంటల సేపు కళ్ళు మూసుకున్నారు. ఎందుకు మూసుకున్నారు? అరవేలు మంగాదేవి వస్తుంది కాబట్టి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామని చూస్తున్నామండి. ఈ లోపల అరవేలు మంగాదేవి వచ్చినంటే కళ్ళు మూసుకున్నామండి. మీ కళ్ళు మీరే చూసారు. ఏమి రాశానన్నయ్య? మంగాదేవి అందాలు చూడాలంటే, ఉన్న 2 కళ్ళు సరిపోవు, అందాలు ఎంచాలంటే ఉన్న ఒక్క నోరు సరిపోదు. దిండు దివ్వానాలు తెలుగు. తిరుపతికి మన తల్లి గారికి 6 కోడల కన్నా అతి చక్కని కోడలు అరవేలు మంగాదేవి. ఎంత చక్కన కయ్యా మీదే లేదేమో మంగాదేవిని పలకరింతే పట్టుకున్న పాపాలు పారిపోతాయి, మనం చేసుకున్న పాపాలు చెల్లిపోతాయి అని గోవిందరాజు అన్నాడు. మామయ్య మాకు అమ్మాయి నచ్చింది. అమ్మాయి మాకు నచ్చింది మావయ్య. కానీ వచ్చిన కాడి నుంచి మీ ఊళ్ళోనే కూర్చుని ఉన్నాం మావయ్య. ఒకసారి అరవేలు మంగాదేవిని పైకి లాగి తీసి 7 పుట్లు పిండి తెప్పించి నడిపించి చూడాలి అత మంగానే మావయ్య అని అడిగేడు గోవిందరాజు. 7 పుట్లు ఉరిపిండి తెచ్చారు. కసరులో పరిపించారు. మంగాదేవి చేతిగత్తులు అరవేలు మంగాదేవి నడుస్తున్నారు. దగ్గరుండి నడిపిందన్నారు. అమ్మ నడిపించి చూసేరు నాదే మంగనే, హరికాల్లో తమర పద్మాలు ఉన్నాయి. హరికాలు తమార పద్మాలు ఉన్నాయి. మంగాదేవి నడిచి వెళ్తుంటే మీరు ముఖాలపై చేతులు వేసుకుని మంగాదేవి పాదాలండి అరటి బొద్దుగంట సుఖమెత్తన పాదాలు. ఆ పాదాలు నచ్చుకుద్దినట్టుగా తామర పద్మాలు ముద్రలు పడుతున్నాయి. పలికించి చూశారు. పల్లన పనితీరి శబాస్ నడకరుసు బాగుంది అని మంగాదేవి మీకు నచ్చింది. ఇంకేం కావాలి మీకు? మావయ్య గారు మా తమ్ముడి కట్నాలు ఏమిస్తారు మావయ్య? మాకు కన్య అంటే బాగానే నచ్చిందండి. కష్టాలు ఏమిస్తారు ఒక్కసారి చెప్పండి మావయ్య గారు. బాబు మీకు అమ్మాయి నచ్చింది కదా, కట్నం అడిగేరా అని తండ్రి మంగాదేవి తండ్రి ఆశ్చర్యపోయాడు. మన దగ్గర ఇద్దామంటే ఎర్ర నేకాన పైసా కూడా లేదు. వీళ్ళు కట్నం అడుగుతున్నారు. వెనకాల మన